అర్హులందరికీ ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలంలోని ఎంపీడీఓ సమావేశ హాల్లో లబ్ధిదారులకు మంజూరైన ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఆ తర్వాత పొనకల్ సింగిల్ విండో కార్యాలయంలో జీలుగా మేలు రకమైన వడ్ల విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇండ్లలో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని, మొదటి విడతగా నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేశామని, గ్రామాల్లోని అర్హులంతా అధైర్యపడకూడదని, తమ ప్రభుత్వం ఇండ్లు లేని అర్హులందరికీ తప్పకుండా ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తుందని ఆయన తెలిపారు. ప్రజలంతా తన వెంట ఉంటే అభివృద్ధికి ఆటంకం కలగజేస్తున్నట్టు విశాఖ చెక్ పోస్టులను తొలగించడానికి వెనుకాడబోనని ఆయన స్పష్టం చేశారు. ఇంద్రమ్మ ఇళ్లను వీలైనంత తొందరగా కట్టుకున్న లబ్ధిదారులను సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు. కాబట్టి లబ్ధిదారులు అదేవిధంగా ఇల్లు రాని వాళ్ళు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లే కాకుండా ఇంతమంది ఎంపీడీ గారు చెప్పినట్టు ఐటీడీ కూడా సుమారు 12,000 పైచీలకు మనకి ఇల్లు వచ్చినాయి. అక్కడ 12,086 అది కేవలం గిరిజనుల కోసం. మరి ఆ గిరిజనుల కోసం వచ్చే ఇల్లు నేను ఆ ప్రాంతానికి షెడ్యూల్ ఏరియా వారికి కమల్ వాళ్ళకి అందరికీ అక్కడ ఐటీలు వస్తాయి. అదేవిధంగా ఒట్టూరు అదేవిధంగా ఇంద్రవెల్లిలో ఆ మండలంలో ఏవైతే ఆ ఇంద్రులను ఇచ్చేసి అక్కడ ఉన్న మీరైతే జనరల్ కోడ్ కింద చిన్నది కూడా మైదాన ప్రాంతాన్ని మేము సిద్ధం చేస్తాం. కాబట్టి అందరికీ న్యాయత్వం ఇల్లు వస్తాయి. కాబట్టి కాని వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ఇంటి నిర్మాణం పూర్తి స్థాయిలో దగ్గరుండి మీరు పూర్తి చేయాలి. ఎవరైనా కాంట్రాక్టులు కట్టినా దాంట్లో కకృతి పడకుండా నిజంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా కట్టడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే మీరు బెనిఫిషియర్స్ ఉన్నారో మీరు కూడా అది ఇంటి విషయం కాబట్టి మీరు ఎవరు కూడా దాంట్లో అవసరమైతే ₹4 ఖర్చు పెట్టి ఇంకా నా ఇంటిని మంచి కట్టమనే ఆలోచన మీకు ఉండాలి. కానీ కాదు కడితేంటిది కట్టకపోతేంటిది అది గవర్నమెంట్ ఇచ్చింది కదంటే అది మంచిది కాదు. ఇరుగు పెద్దల సామెత ఏమంటారు పెద్ద మనుషులు, ఇల్లైన కట్టి చూడాలి పెళ్ళైన చేసి చూడాలంటారు. అంటే అంత పెద్ద మాట, అంటే అంత మనం ఇంపార్టెన్స్ ఇస్తామంటే ఇల్లు కట్టడం అంతే అసలు కాదు. మనం పుట్టినప్పటి నుంచి మరి చనిపోయేంత బతుకాలం ఒక మంచి ఇల్లు కట్టాలని ఒక కళ ఉంటుంది ప్రతి పేదవానికి. నాకు ఒక మంచి ఇల్లు ఉండాలని కళ ఉంటుంది. ఆ కళని నెరవేర్చేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కళని నెరవేరుస్తారు. పేదవాళ్ళకి ఇల్లు కూడా ఒక కళ. మరి స్లాబ్ ఇల్లు ప్రతి ఒక్కరు మనం అనుకున్నాం. ఆ 10 సంవత్సరాల్లో చాలా మంది అనుకున్నారు నిజంగానే డబుల్ బెడ్రూమ్ వస్తుంది, మన దగ్గర కూడా డబుల్ బెడ్రూమ్ లో పడుకుంటాం, అల్లుడు వస్తే 6 రూమ్లో పట్టడం మేము ఇక్కడ పడుకుంటామని మనం అనుకున్నాం. మరి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ వచ్చినా మీ అందరికీ తెలుసు. మరి మేము ఎప్పుడైనా కనీసం ఎన్ని ఇల్లు మేము సాయం చేసినాం, మరి పోయిన గవర్నమెంట్ లో ఎన్ని ఇల్లు మన దగ్గర ఇచ్చాల్సిన మీరే ఆలోచన చేయండి. కాబట్టి ఏదో చిన్న ఏదో జరిగితే కథమిగా ప్రభుత్వం మీద బుద్ధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకేదో ఒరిగిపోయినట్టు, ఇంకేదో కథం అయిపోయింది, గవర్నమెంట్ కథం దిగిపోతున్నట్టు ఏదో ప్రభుత్వం మీద వరద చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరెన్ని చేసినా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది పేదోళ్ళ ప్రభుత్వం, పేదోళ్ళ కోసం ఆలోచించే ప్రభుత్వం. మీరు ఆలోచించండి. 10 సంవత్సరాల కంటే ముందు ఇచ్చిన ఇళ్ళే ఉన్నాయి, దాని తర్వాత మేము ఇప్పుడు ఇచ్చే ఇళ్ళే ఉన్నాయి. 10 సంవత్సరాలు ఒక ఇల్లు రాలేదు. ఏమైనా ప్రజల దగ్గర పోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి లీడర్లు ప్రయత్నం చేస్తారు. నేను మిమ్మల్ని అంటలేదు. ఏమని ఈ ప్రభుత్వం వేస్ట్, ఇప్పుడు కొంతమందికి ఇల్లు వచ్చారు, కొంతమందికి రాలే కదా, రాని వాళ్ళకి పోయి రెచ్చగొడతారు. చూసినావా మీకు ఇంక రావిగా అయిపోయింది,